హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యాచింగ్ ఫిష్. నేను మీ శంకర్. ఈరోజైతే మా ఊరు పెద్ద చెరువులో చేపలు పట్టడం జరుగుతున్నది. కచ్చోలల పద్ధతి, కచ్చోల ద్వారా వలలు పట్టే పద్ధతి అన్నమాట. ఒక్కొక్క కచ్చోల 100 మీటర్ల పొడవు ఉంటుంది, 2 మీటర్ల వెడల్పు ఉంటుంది. దానిని చెరువులో చూస్తున్నారు కదా, పొడుగుత వలను వేస్తూ వెళ్తారు. వల పైన తేలేయడానికి చూస్తున్నారుగా, వైట్గా కార్క్ షీట్ల పైన తగిలించి లైన్గా ఆ తేట నీళ్ళల్లో వదులుతూ వెళ్తారు. ఈ యొక్క పడవ తెడ్డు సహాయంతో లెఫ్ట్ రైట్, ఎడమ కుడి సైడు బ్యాక్ వాటర్ అంటూ ముందుకు ప్రయాణం కూడా సాగిస్తారు. ఈ పట్టే విధానం ఏంటంటే, నైట్ కచ్చోరలు వేసినట్లయితే పొద్దున చేపలు తీసుకోవాలి. పొద్దున ఎర్లీ మార్నింగ్ 4 o'clock వేసినట్లయితే మళ్ళీ మధ్యాహ్నం 1-2 గంటల వరకు తీసుకోవాలి. 5-6 గంటలలోనే కచ్చోరల చేపలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ చేపలు తీయనట్లయితే, వలలో పడ్డ చేపలు తీయనట్లయితే పూర్తిగా చనిపోయి అవి స్మెల్ రావడం జరుగుతుంది. అందుకోసమనే వాటిని ప్రాణంతో పట్టేస్తారు. చూస్తున్నారు కదా, చేపలు ఆల్రెడీ గడ్డకు వచ్చేస్తూనే ఉన్నాయి. చెరువు కట్ట పైన చేపలను కాంట వేసుకునే తికాన అంటారు మా ఏరియాలో. ఈ చేపలు ఒక వ్యక్తి పట్టినవి అన్నమాట. ఒక వ్యక్తి కచ్చోలలు అంటే 5 నుంచి వెళ్ళి 10 కచ్చోలలు ఒక వ్యక్తి వేస్తాడు. అతను పట్టిన చేపలను అన్నీ పైకి తీసుకొస్తున్నారు. చేపలను ఎవరికి వారిగా, ఎవరు పట్టిన చేపలు వారే కాంటాకు వేసుకోవడం జరుగుతుంది. మా ఊర్లో అయితే ఈ చేపలను ఏ విధంగా పడతారంటే, ఈ చేపలు పట్టేవారు అంటే ముదిరాజు కులవృత్తి మేమందరం చేసిన రెగ్యులర్గా చేపలు పట్టే వాళ్ళు వేరే ఊరు నుంచి వెళ్ళి కూడా మా ఊరికి రప్పించుకోవడం జరుగుతుంది. వీళ్ళు బాగా లోతుకెళ్ళి వాళ్ళకు వలలు, వాళ్ళకు సంబంధించిన సామాగ్రి మొత్తం వారి వెంటనే ఉంటుంది. ఎవరి సిక్కం వారిదే. బాటిల్స్ చూస్తున్నారు కదా సిక్కానికి, ఆ బాటిల్స్ సిక్కం మునిగిపోకుండా, నీళ్ళల్లో మిస్ కాకుండా పెడతారు. రవ్వు చేపలు ఎక్కువ ఉన్నాయండి మా చెరువులో. వాలుగా, రవ్వు, ఇక చిన్న చిన్న చేపలు అయితే అవి కూడా బాగానే ఉన్నాయి. బుర్కలు అంటారు మా దగ్గర. రవ్వు ఎక్కువగా మా చెరువులో రవ్వులు ఉన్నాయి. చూస్తున్నారు కదా, కాంట బాక్సులు, ఐస్ తరలించే బాక్సులు, అందులో చేపలు ప్లస్ ఐస్ మిక్స్ చేస్తూ స్టోరేజ్ పంపిస్తారన్నమాట. ఆ వెహికల్ ఉంది కదా, వెహికల్లో పెట్టేస్తారు. చాలామంది వచ్చిళ్ళు మా చెరువుకి వాళ్ళ చేపలు పట్టడానికి. కాంట అయిన వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు, ఇంకా కాంట పెట్టుకోవాల్సిన వాళ్ళు వస్తున్నారు. ఏ విధంగా అంటే, చేపలు ఫర్ కేజీ 100 ఉందనుకో, చెరువు మాది కనుక 80 రూపీస్ మేము తీసేసుకుంటాం. 20 రూపీస్ వాళ్ళు ఆ చెరువులో పట్టి తీసుకొచ్చినందుకు గాను వాళ్ళకి ఇస్తాం. సపోజ్ ఒక 100 క్వింటాలు వాళ్ళు అతను పట్టిండు అనుకో, 100 × 20 రూపాయలు. ఆ విధంగా వాళ్ళకి అమౌంట్ పోతుంది. వాళ్ళు చాలా లాంగ్ నుంచి వస్తారు. వాళ్ళకు కూడా ప్రయాణ ఖర్చులు, వారి సామాగ్రి, కార్క్ షీట్లు వారియే, సిక్కాలు వారియే, వలలు వారియే. వాళ్ళు ఒక రోజంతా స్పెండ్ చేసి వచ్చి చెరువులో చేపలు పట్టడం జరుగుతుంది. పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ముందు పోయే వాళ్ళు కొన్ని వలలు తీసిళ్ళు, ఇంకా వలలు ఉంటాయి. నేను చెప్పాను కదా, ఒక్కొక్క వల 100 మీటర్ల పొడుగు ఉంటుంది. చేపలు ఎక్కువ పడ్డప్పుడు 2 రోజులు లేదా 3 రోజుల చేపలు చేసి వలను ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తూ వాటిని మళ్ళీ సర్దుకొని పెట్టేస్తూ ఈ చేపలను మాత్రం షికాలలో వేసుకుంటూ
కట్టకు తరలిస్తారు. ఇప్పుడు ఆ నీళ్ళల్లో షిక్కాలు పెట్టిల్లు కదా, అవి ఎట్లా అంటే నీళ్ళల్లో ఎంతసేపు ఉన్నా కూడా అవి చనిపోవు. చాలా జాగ్రత్తగా షిక్కాలు వేస్తారు. చేపలు పట్టడం ఎంత ముఖ్యమో చేపను చనిపోకుండా ఉంచడం కూడా అంతే ముఖ్యం. చూస్తున్నారుగా మా పెద్ద మనుషులు వాళ్ళు ఎవరెవరు ఎన్నెన్ని చేపలు పట్టిళ్ళు అనేది కౌంట్ వేస్తూ పక్కన కూర్చున్న అబ్బాయి రాస్తున్నాడు కదా. ఒక్కరే ఎవరి తెప్పే వారిదే కదా, ఎవరి చేపలు వాళ్ళే కదా, ఒక్కరు మొయ్యలేరు కనుక పక్క ముదిరాజు బ్రదర్ను హెల్ప్ అడిగి ఇద్దరు కలిసి పైకి తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. అన్నీ ఉన్నాయి, బంగారు తీగ, రవ్వు, వాల్గలు తక్కువ, మొత్తం రవ్వే. అంటే వలను బట్టి అంటే పెద్ద చేపల కోసం వేసిన వలలే పెద్ద వేసిళ్ళు. డిఫరెంట్ షిక్కాలతో వెళ్ళలేకపోయినప్పుడు యూరియా సంచులు కూడా తీసుకెళ్తారు. మ్యాక్సిమం చనిపోకుండా చూస్తారు చేపలు. చనిపోతే వాళ్ళు చేపను ఐస్లో ప్యాక్ చేయలేము, అప్పటికే స్మెల్ వచ్చేస్తుంది, డిఫరెంట్ కుళ్ళిపోతాయి చేపలు. అట్లా కాకుండానే నీళ్ళలో ఉంచుతారు. తీసిళ్ళంటే ఐస్లో పెట్టేయాల్సిందే. ఐస్లో ప్యాక్ చేస్తే ఎన్ని రోజులైనా ఉంటాయి. అందుకే చూస్తున్నారు కదా మిత్రులారా, వాళ్ళు మొత్తం నీళ్ళలోనే ఉంచుతారు చేపలు. వాళ్ళు ఎన్ని చేపలు పట్టినా వాటిని చనిపోకుండా గడ్డకు చేర్చడం అనేది ముఖ్యమైన పని అన్నమాట. చూసిల్లా ఆ కార్క్ షీట్లు పొడిగి ఆ ట్రాలీ చేపలు పట్టే వాళ్ళది మొత్తం వాళ్ళు వేసుకొని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చిళ్ళు వేసేసిళ్ళు. ఇప్పుడు 3 గంటలు అవుతుంది, ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుంది. ఇప్పటి వరకు చేపలు 5-6 గంటలల్లో వాళ్ళు కనీసం మొత్తం తీసుకురావడం జరిగింది. పెద్ద వాటిని కాంటేసిన తర్వాత బుర్కలు చూసిల్లా, వీటిని లోకల్గా ఇస్తారు. మామూలుగా ఊళ్ళే అమ్ముతారు కదా. ఐస్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్లో పంపకుండా, మార్కెట్కు పంపకుండా ఇవి మన విలేజ్ మార్కెట్ కానీ ఈ మామూలుగా వాడలలో తిరిగి అమ్మే చేపలు ఉంటాయి కదా, అవి ఈ చిన్న చేపలను అమ్ముతారు అన్నమాట. ఎప్పటి చేపను అప్పుడు ఐస్లో ప్యాక్ చేస్తున్నారు, చూస్తున్నారా. పెద్ద చేపలు ట్రాన్స్పోర్ట్కు అవైలబుల్ అయితే చిన్న చేపలు పైకి పంపడానికి వీలు కాదు, అంత రేటు పలకదన్నమాట. అందుకోసమనే పెద్ద చేపలు ఎప్పటికప్పుడు ఐస్లో పెడుతున్నారు. ఈ తమ్మునికి కొద్దిగా తక్కువ పడ్డే చేపలు అంటే చెరువులో కూడా ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క టైప్ ఉంటుంది. బోర్లాగా అంటే లోతు తక్కువ ఏరియాలో ఓసారి చేపలు పడతాయి, ఓసారి లోతు ఎక్కువ ప్లేసెస్లో కూడా చేపలు పడతాయి. అది వాళ్ళ అదృష్టం. వలలు సేమే, ఏసుడు సేమే, కచ్చోరులు సేమే, వాళ్ళు కష్టపడేది అంతా సమానమే. కానీ చేపలు ఒక ఏరియాలో అయినట్టు షికారి మళ్ళీ ఇంకో ఏరియాలో కూడా కాకపోవచ్చు. అట్లనే ఇప్పుడు తమ్ముడికి చేపలు చాలా తక్కువ పడ్డాయి. అదే అంటారుగా షికారి బికారి అని. ఇక ఇంకో మిత్రుడు వస్తున్నాడు, చేపలు అదే షిక్కాలలో మొత్తానికి తీసుకొచ్చి ఎవరి చేపలు వాళ్ళే, ఎవరి జాగ్రత్త వారిది. ఇంకో మిత్రుడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. వలలు చెప్పాను కదా, మనిషికి ఒక్క 10 వలలు అనుకుంటాయి. వాళ్ళు ఒక్కొక్క వల కలెక్ట్ చేస్తూ అందులో చేపలు తీసుకొని షిక్కాలలో వేసుకుంటూ మళ్ళీ వలలను మడిచేసుకుంటూ దాన్ని మళ్ళీ క్రమంగా పెట్టుకుంటూ మళ్ళీ చేపలను పట్టుకొని ఒక సింగిల్గా పడవ దోలుతూ తెడ్డు సాయంతో మళ్ళీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎవరి కాంట వాళ్ళే, ఎన్ని వట్టిళ్ళు ఎవరికి వాళ్ళు ఈ పక్కన రాసుకుంటున్నారు. ఎన్ని చేపలు అయితే పడుతున్నారు, పట్టిన అతని పేరు, ఎన్ని కేజీలు, ఇవన్నీ కేజీలు టోటల్గా అమౌంట్ వచ్చేసి ఎన్ని క్వింటాలైనా ఎన్ని టన్నులైనా ఆ రేటు ప్రకారం మా కులానికి సొసైటీకి ఇస్తే మళ్ళీ సొసైటీ వీళ్ళు మొత్తం ఎన్ని క్వింటాల చేపలు పట్టిళ్ళు, ఒక్కొక్కరు ఎన్ని పట్టిళ్ళు వారికి
వారికి కిలోకు అంటే 25 మాట్లాడిన ప్రకారం వారికి కూల్ అన్నమాట. ఆ రకంగా వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎప్పటి చేపలు అప్పుడే కాంటా చేస్తూనే ఉంటారు. చూస్తున్నారుగా మిత్రులారా, చెరువు బాగా లోతు ఉంటుంది. ఒకళ్ళు సింగిల్గా అంటే ప్రమాదాలు అనేది కూడా పొంచి ఉంటాయి. ఈ కచ్చోలు అనేది చాలా కొద్ది రిస్క్తో కూడుకున్నది. ఇట్లా సింగిల్గా పడవ ప్రయాణం చేసేటప్పుడు కాళ్ళకు వల చిక్కుకోవడం, ముందుకు తెప్పలేకపోవడం, లోతు ప్రాంతాలలో ఓసారి కార్క్ షీట్ ఏదైనా డ్యామేజ్ కావడం, బాగా ఇబ్బందులు ఉంటాయి. డే అవర్స్లో అంటే ఏం కాదు, నైట్ టైంలో మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. వృత్తులలో అంటే కుల వృత్తులలో ఈ ముదిరాజు కుల వృత్తి చాలా ప్రమాదకరమైంది మిత్రులారా. ఎందుకంటే గ్రూపుగా పోయి చేపలు పట్టడం చాలా తక్కువ ఉంటుంది. సింగిల్గా ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ గ్రూపుగా కనబడుతున్నారు కదా, చెరువులోకి పోయినాక వాళ్ళు 50 మీటర్ల 60 మీటర్ల దూరం ఉంటాయి. ఏ ఒక్క ముదిరాజు వ్యక్తికి ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నా కూడా ఇక్కడి నుంచి వెళ్ళి 50 మీటర్లు 100 మీటర్ల దూరంతో అంత అకస్మాత్తుగా పోయి సహాయం చేయలేరు. అందుకే ఏది చేసినా జాగ్రత్తగా చేపలు పట్టే పరిస్థితులు ఉంటాయి. చెరువులో చేపలు పట్టడం అంటే కొద్దిగా మన చెరువులో ఎత్తేటు వంపేటు లోతేటు అన్నీ మనకు తెలిసి ఉంటాయి. కానీ వాగుళ్ళల్లో చేపలు పట్టేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. వరద బాగా స్పీడ్గా వస్తుంది కదా, అందులో పట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూస్తున్నారు కదా మిత్రులారా, చేపలు అంటే పూర్వం పట్టే చేపల విధానానికి ఇప్పుడు చేపలు పట్టే విధానం చాలా అప్డేట్ అయింది ముదిరాజులు కూడా. ఎందుకంటే కచ్చోలను వాడే పద్ధతే లేకుంటుండే. జస్ట్ 10 years నుంచి అనుకుంటా ఈ కచ్చోలను ఇంత విరివిగా వాడడం అనేది ఇక ఈ మధ్యలో పూర్తిగా అలవాటు అయిపోయింది. కచ్చోలతోటి ఏంటంటే చేప చనిపోదు. వల ఉంటుంది కదా, వలకు మొప్పలు తట్టుకొని అట్లనే ఆగిపోతుంది. అది ఆ నీళ్ళలో వీళ్ళు జాగ్రత్తగా తీసుకొని చిక్కలు వేసుకున్నాడే. చిక్కాలు చూసిల్లా, అందరి చిక్కాలు డిఫరెంట్. చేపను తీసేయడం కాదు, చిక్కంలో దాన్ని స్టోరేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. వాటి చివరికి బాటిల్ కడతాను, లేదన్నా మిస్ అయిందనుకో ఆ బాటిల్ అన్నా పైన ఉంటుంది. పోయిందనుకో 50-60 కిలోల చిక్కం నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. ఇంకా ఓ రోజు 2 రోజులు అట్లా ఉన్నదంటే చేపలన్నీ చనిపోతాయి. అందుకే వీళ్ళ చిక్కాలకు అదే బ్లూ కలర్ వలలాగా నెట్లాగా ఉంది కదా, దాని చివర పెద్ద థమ్స్అప్ బాటిల్ ఖాళీ బాటిల్ కట్టేసిల్లు కదా. ఆ కట్టడం ఎందుకంటే ఒకవేళ చిక్కం మిస్ అయితే ఆ బాటిల్ ద్వారా వాళ్ళ చిక్కాన్ని గుర్తించుకుంటారు. ఇక చిన్న చేపలు చిన్నవి, పెద్దవాటికి పెద్దవి వేస్తూ కాంటా చేస్తున్నారు. చేపలు మంచి హ్యాపీ అనిపిస్తుంది. చాలా ఎక్కువ పడ్డప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఐసర్ర పట్టు, ఉడుం పట్టు, పాపం వాళ్ళకు లేవట్లేదు మిత్రులారా. మధ్యలో ఒక కర్ర సాయం పెట్టి ఇద్దరు చిక్కం ఇట్లా వెయిట్ ఎక్కువైంది కనుక చేపలు అందరికీ ఒకలాగా పడవు, ఒక్కొక్క వారికి ఒక్కొక్క టైప్. ఎందుకంటే అది అదృష్టం, ఏ ఏరియాకి ఎన్ని చేపలు పడతాయి, ఎట్లా పడతాయి. చేపలు కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఏరియాకే ఉంటాయి. ఉన్నప్పుడు ఈ వలలు పడ్డప్పుడు అవి దొరికిపోతాయి వలలకు. చేపలు ఉంటాయి, ఎంత పట్టినా కూడా దొంగ చేపలు బాగుంటాయి. దొంగ చేపలు అంటే షార్ప్గా తప్పించుకుంటాయి. చేపను పట్టడం అంటే టెక్నిక్స్లల్లా ముదిరాజుకు బాగా టెక్నిక్స్ ఉండాలి. చేపకు బాగా జిత్తుల మారి బాగా తప్పించుక తిరుగుతూ ఉంటాయి. అదే మిత్రులారా, నిజానికి ముదిరాజు కుల వృత్తి చాలా కష్టమైనది. నీళ్ళల్లో ఏముంటాయో తెలివై, కసికలు ఉంటాయో, ముళ్ళు ఉంటాయో, పాములు ఉంటాయో, ఏముంటాయో తెలివై. మళ్ళీ నీళ్ళ మీద ప్రయాణం, కచ్చోళ్ళ తోని కానీ నీళ్ళల్లో ప్రయాణం చేసేటప్పుడు
చేపలను పట్టేటప్పుడు కూడా చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. అవన్నీ తట్టుకొని జాగ్రత్తలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహిస్తూ ఈ చేపలు పట్టడం జరుగుతుంది. ఈ చికెన్ చూసిల్లా ఫుల్గా ఉన్నాయి, ఇందులో బాగా రవ్వులు ఉన్నాయి. ఈ బుర్కలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక బుర్కలను ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు. ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు మాది ఈ హన్మకొండ జిల్లా, ఇక్కడి నుంచి మేము ఎక్కువ హైదరాబాద్కు, కలకత్తా, బాంబే ఇట్లా పంపిస్తాం. పెద్ద చేపలు అయితే ట్రాన్స్పోర్ట్ పోతాయి. ఈ చిన్న చిన్నవి అయితే మాత్రం ఊళ్ళల్లో పక్కపక్కన ఊళ్ళల్లో చిన్న చిన్న ఫిష్ మార్కెట్లు ఉంటాయి, అక్కడ పోసేస్తారు. ఒకవేళ వరంగల్లో కూడా షార్ట్ అయ్యి ఉంటే ఇవి ఇక్కడనే సీల్ తీసి వరంగల్లో పోసేస్తారు. ఈ పెద్ద చేపలు కూడా ఎక్కడ షార్ట్ అయ్యి ఉంటే అక్కడికి ఈ ఈ ట్రాలీ వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఐస్ తోటి ప్యాక్ చేస్తున్నారు కదా, ఇక చేప డ్యామేజ్ కాదు. మటన్ చికెన్ల కంటే చేపలు మాంసాహారంలో చాలా ఆరోగ్యకరమని డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఎక్కువగా చేపలు ఇష్టం ఎక్కువగా చాలా మందికి ఉంటుంది. కాకపోతే ఫ్రెష్ చేప, లైవ్ చేప తీసుకుంటే బాగుండుకుంటారు. అంత పెద్దగా ఏమి ప్రాబ్లం ఉండదు. చేపలను ఐస్లోనే స్టోరేజ్ అయితే కనుక 1-2 days పెద్ద ప్రాబ్లం లేదు. ఎక్కువ రోజులు ఉంటే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఐస్ మాత్రం కారిపోతుంటే కరిగిపోతుంటే మళ్ళీ ఐస్తో మళ్ళీ స్టోరేజ్ చేయాలన్నమాట. ఈ పక్కన టోపీ పెట్టుకున్న అబ్బాయి ఉన్నాడు కదా, ఎవరికి ఎన్ని కిలోలు ఉన్నాయి, ఎన్ని బట్టీలని రాసుకుంటున్నాడు. మొత్తం పెద్ద చేపలు తీసేసినాక మొత్తం బురకలే కనబడుతున్నాయి కదా. ఇదే మిత్రులారా చేపలు చెరువులలో నుంచి వెళ్ళి తరలించే పద్ధతి. చేపలను ఎక్కువ మొత్తంలో పట్టేది కచ్చోల పద్ధతి, తర్వాత దడంగి పద్ధతి అని ఉంటుంది. ఇక ఆ తదుపరి ఈ చేతి వలల ద్వారా, అలాగే గులుసు వలల ద్వారా ఆ విధంగా పడతారు. ఇప్పుడే చేపలు పట్టడం స్టార్ట్ అవుతుంది ఈ జనవరి నుంచి వెళ్ళి, ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, నీళ్ళు కూడా తగ్గుతూ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ఈ కెనాల్ నీళ్ళు రావడం వల్ల కూడా ముదిరాలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క చెరువుల నీళ్ళు ఓడవట్లేదు ఓసారి, అప్పుడు చేపలు పట్టడం ఇబ్బంది. అందుకే ముఖ్యంగా కచ్చోల పద్ధతిని ఎక్కువ ఈ పద్ధతుల్ని చేపలు పట్టడం జరుగుతున్నాయి. ఇప్పుడు నల్ల చేపలు రావు మిత్రుల, కచ్చోలకు నల్ల చేపలు మ్యాక్సిమం పడాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు నల్ల చేప ఏమో అడుగున ప్రయాణిస్తుంది ఎక్కువగా నల్ల చేప. ఈ తెల్ల చేపలు అన్నీ మీడియం, నీళ్ళు పైన ఎంత లెంత్ అవుతుంటుందో మీడియంలో తెల్ల చేప ప్రయాణం చేస్తుంది. ఈ కచ్చోల కూడా మనకు 1 మీటర్ నుంచి 2 మీటర్ల పొడుగు వరకు ఉంటుంది కనుక భూమి వరకు లేకుండా ఏమి లేదు, మధ్యల వరకు నీళ్ళ లోతులో మీడియం వరకు వల ఉన్నా కూడా చేప అటు ఇటు కదలాడుతుంటుంది కనుక ఆ నెట్టుకు తాకి ఆగిపోతుంది. అలా కచ్చోలు చిక్కంలో చాలా చేపలు ఉన్నాయి, వేరే మళ్ళీ చిక్కానికి తరలిస్తాను. ఇంతే మిత్రులారా, ఈ చేపలు పట్టిన తర్వాత ఎగ్జాక్ట్లీ మళ్ళీ వాటిని కాంటకు పోతేనేమో గడ్డెక్కుతాయి చేపలు. కాంట కానీ చేపలు తీసుకుపోయి అతను రాలేదనుకో, ఈ చేపలు నీళ్ళలోనే ఉంచుతారు. 1-2 days అయినా ఉంచుతారు. ఆ నీళ్ళలో ఉంటే చనిపోవు అన్నమాట. అట్లా అందుకే మిత్రులారా, మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ముదిరాజుల కుల వృత్తి గురించి ఇంకా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మన ఛానల్ ఓన్లీ చేపలు పట్టే ఛానలే కనుక ఈ చేపల వృత్తిని నమ్ముకున్న ముదిరాజన్నల గురించి నేను ఎప్పటికప్పుడు మీకు పట్టే విధానం కానీ చేపలు మార్కెట్ గురించి కానీ మీకు చెప్పడం జరుగుతుంది మిత్రులారా. మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ మన ఛానల్ను పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు. బాయ్ బాయ్.